హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖమ్మం ట్రక్ వ్లాగ్స్. సో మనకైతే కొత్తగూడానికి ఫ్రిడ్జ్ లోడ్ వచ్చింది కరీంగూడ దగ్గర. సో ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాను. సో లోడ్ వేసుకొని మనమైతే కొత్తగూడెం వెళ్ళిపోదాం. సర్వీస్ రోడ్లో వెళ్ళిపోతున్నాం. సో ఇదైతే మనకి పైన అవుటరింగ్ రోడ్ ఉంది. ఇక్కడైతే మనం సర్వీస్ రోడ్లో వెళ్ళిపోతున్నాం. సో ఈ సర్వీస్ రోడ్లో చూసుకొని మనమైతే కరీంగూడ వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు గట్కేసర్ దగ్గరికి వచ్చాను. సో చూస్తున్నారు కదా, ఇది మొత్తం ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ మొత్తం చాలా ఉంది. సో ఈ మనం సైడ్కి వెళ్ళిపోతే మనం అయితే ఇక కరీంగూడ దగ్గరికి వెళ్ళిపోతాం. అయితే రాంపల్లి దగ్గరికి వచ్చినాం. రాంపల్లి, యానంపేట, ఈ బ్రిడ్జి మొత్తం డౌన్లో సీదా ఇట్లా వెళ్ళిపోతే మనకి ఇంకో బ్రిడ్జి వస్తుంది. సో ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళిపోతే మనం అయితే డైరెక్ట్ ఆడికి పోతాం. ఇది మొత్తం యానంపేట. సో మనం అయితే డౌన్ ఈ బ్రిడ్జి డౌన్ నుంచి వెళ్ళిపోవాలి కిందికి. సో చూస్తున్నారు కదా, ఈ డౌన్లో వెళ్ళిపోతే సరిపోతుంది మనకి. వచ్చే కంపెనీ మనకి ఇదే కరీంగూడ. మొత్తం చూస్తున్నారు కదా, ఈ కరీంగూడ దగ్గరే మనం లోడ్ వేసుకొని పోవాలి. సో మనకైతే లోడ్ అయితే ఇమ్మటే దాన్ని వేస్తారు. లోడ్ అనేది అసలు లేట్ చేయరు, చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇంకొకటి ఇలా ఫ్రిడ్జ్ లోడు. సో మనం అయితే లోడ్ వేసుకొని ఇక్కడే పేమెంట్ తీసుకొని వెళ్ళిపోవడమే. మనకైతే లేట్ అనేది అయితే ఏముండదు. లేట్ అంటే ఇంకా ఏముండదు. మనం లేట్ తప్ప వాళ్ళనేది లేట్ అనేది చేయరు. ఇప్పుడే లోడ్ అయితే వేసుకుందాం. సో గైస్, ఇదే కంపెనీ. ఇదివరకు చాలాసార్లు వచ్చినాను, మళ్ళీ ఇప్పుడు కూడా. కాకపోతే మనకు కొత్తగూడానికి వేసారు ఈసారి 2 టచింగ్లు. కొత్తగూడానికి మన ఖమ్మానికి వేసారు టచింగ్లు. సో అందుకే ఇక్కడైతే లోడ్ వేసుకొని మనమైతే వెళ్ళిపోదాం. సో గైస్, మనమైతే కంపెనీలోకి వచ్చినాం. చూస్తున్నారు కదా, ఇదే కంపెనీ. సో గాయస్, మనమైతే లోడింగ్ కొత్తగూడెం ఖమ్మం. సో గాయస్, మనమైతే లోడింగ్ పాయింట్కి వచ్చినాం. సో ఇక్కడ లోడ్ వేసుకొని ఎంట్రీ స్లిప్ రాసుకొని ఇవ్వాలి. సో ఇస్తే మనకి ఏంటంటే లోడ్ వేస్తారు. లోడ్ వేసుకుంటే మనం అయితే ఇంకా వెళ్ళిపోవడమే. సో అది. సో గైస్, మనం అయితే కొత్త పట్ట వేసిన వర్షానికి తడవకోకుండా. ఫ్రిడ్జ్లు కాబట్టి ఇంకా ఈ 4-5 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. సో వర్షాలు పడడం వల్ల మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి లోడ్లు ఇవ్వరు మళ్ళా. అందుకనే మనమైతే పట్టాలు వేసుకుంటున్నాం. 2 పట్టాలు వేసిన, కొత్తదాను ఇంకా పాతది ఇటు సైడ్ కూడా వేసిన, జల్లు పడకుండా. సో మొత్తం పట్టా అంతా వేసుకున్న తర్వాత తాళ్ళు కట్టేస్తున్నా. సో తాళ్ళు కట్టేసుకొని ఇంకా మనం వే బిల్లులు తీసుకొని ఫస్ట్ అయితే కొత్తగూడానికి వేయించుకున్నా వెనకాల. ముందేమో మన ఖమ్మానికి వేయించిన. సో ఇంకా లేట్ ఏం లేదు. వే బిల్లు వస్తే మనకి ఇంకా పని అయిపోయినట్టే. సో తీసేసుకొని ఇంక వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నేనైతే లోడ్ ఎక్కించేసుకొని బయటకు వచ్చేసాను. ఇంకా గ్లాస్ తుడుచుకొని ఈ సర్వీస్ రోడ్లో వెళ్ళిపోవడమే డైరెక్ట్. ఫ్రెండ్స్, మనమైతే ఖమ్మం వచ్చి అక్కడి నుంచి పల్లెపాడు నుంచి ఇప్పుడైతే ఏనుకూరు రోడ్డుకి వచ్చిన. ఈ ఏనుకూరు నుంచి సీదా మనం దుర్గంపాడు అటు నుంచి కొత్తగూడెం వెళ్ళిపోతే మనకి దగ్గరే. చూస్తున్నారు కదా ఇదంతా.
మార్నింగ్ అయిపోయింది. ఏనుకూరు వచ్చిన. సో నైట్ మొత్తం పట్టి కొట్టిన. సో ఇప్పుడైతే మనం ఏనుకూరు వచ్చినాం. ఏనుకూరులో చూస్తున్నారు కదా, ఏనుకూరు, బొడ్డంపాడు, ఆ తర్వాత కొత్తగూడెం. మన కొత్తగూడెంలో అల్లుడు. అక్కడి నుంచి మనం తిప్పేసుకొని మళ్ళీ మన ఖమ్మానికి మళ్ళీ రిటర్న్ అవుదాం. ఇక్కడైతే మనకి కొత్తగూడెంలో 20 దిగుతాయి ఫ్రిడ్జ్లు. సో మన ఖమ్మంలో 29 దిగుతాయి. సో మొత్తం 49 ఫ్రిడ్జ్లు వేసుకొచ్చినాం మనం. అయితే వెళ్ళిపోదాం. సో గాయ్స్, నేనైతే సుజాత నగర్ వచ్చా. సో సుజాత నగర్ దాటగానే మనకి నెక్స్ట్ వచ్చేది సో గాయస్, ఇది కొత్తగూడెంకి వెళ్ళేటప్పుడు మనకి ట్రైన్ బ్రిడ్జ్ జరుగుతుంది. సో మనకైతే ఫ్రిడ్జ్లు అయితే పడతాయి, నో ప్రాబ్లం, వెళ్ళిపోవడం. ఇంకా ఇదే కొత్తగూడెం. సో మనకి ఇక ఈ నుంచి 1 కిలోమీటర్ అంటే రైల్వే స్టేషన్ దగ్గరికి పోతే సరిపోతుంది. అక్కడ మనకి సోనా విజన్ అని చిన్నదే చూడు, అక్కడ మనం అన్లోడ్ చేసుకొని వెళ్ళిపోవడం మనం. సో గాయస్, నేనైతే సిటీకి వచ్చాను. చూస్తున్నారు కదా, కొత్తగూడెం సిటీ ఇది మొత్తం. మనకి ఇంకా నేనైతే వాళ్ళకి ఫోన్ చేశాను, సార్ మీకు సిటీలోకి అయితే నేను వచ్చానని చెప్పాను. సో వాళ్ళు అన్నారు 11ంటికి దింపుకుంటాం, సైడ్ పెట్టేసుకో, షోరూమ్ దగ్గరికి వచ్చేసి అన్నారు. సో నేను ఎంత కొట్టి కూడా వేస్ట్ అయిపోయింది. వాళ్ళు చెప్పిన టయానికి, వాళ్ళు వచ్చే టయానికి చెప్పిన దానికి సంబంధం లేదు. సో తప్పదు, ఇంకా 11ంటి దాకా వెయిట్ చేసి అన్లోడ్ చేయించుకొని నేనైతే మన ఖమ్మానికి వచ్చేస్తా. సో అప్పటిదాకా నేను ఇంకా బండిలో రెస్ట్ తీసుకుంటాను. సో ఈ అండర్ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇది 5 మీటర్స్ ఉంటుంది. మనకి హెవీ వెహికల్ అయినా సింపుల్గా పట్టేస్తుంది. సో ఈ లెఫ్ట్ తిరిగి ఇంకా రైట్ సైడ్ తిరిగితే మనకి సోనా విజన్ కంపెనీ. ఇంకా అట్లా వెళ్ళిపోవడమే. సో మనం ఇక్కడ దింపేసుకొని ఖమ్మం వెళ్ళిపోవాలి. ఇదంతా రూటు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది కొత్తగూడెం. కాకపోతే టైమింగ్స్ అనేది కొంచెం ఇబ్బందికరం. హెవీ వెహికల్స్ అనేది మార్నింగ్ 10 నుంచి నైట్ 10 దాకా రాకూడదు. సో ఇది రైల్వే స్టేషన్, కొత్తగూడెం రైల్వే స్టేషన్. చాలా రష్ ఉంటుంది, మార్నింగ్ చాలా రష్ ఉంటుంది. సో ఎందుకంటే ప్రయాణికులు అనేటోళ్ళు దిగుతారు కాబట్టి. సో మనమైతే లొకేషన్ పాయింట్కి అయితే వచ్చిన. సో గైస్, మనకైతే కొత్తగూడెం అన్లోడ్ చేయించుకొని ఖమ్మం అయితే వెళ్ళిపోతా. ఇంకా ఖమ్మంలో ఇంకా మనకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో నేనైతే ఖమ్మం వచ్చాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే అమ్మాలీలు వచ్చారు. అన్లోడింగ్ చేసుకొని ఇంకా నేనైతే వెళ్ళిపోతాను. రేపైతే అన్లోడింగ్ పెట్టుకుందాం. జై హింద్, జై డ్రైవర్స్.